పరబ్రహ్మ స్వరూపులైనటువంటి ప్రేక్షకులకు సాధనా స్పిరిచువల్ ప్రసార మాధ్యమానికి స్వాగతం. మనలో చాలా మందిని ఆర్థిక సమస్యలు బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అదేవిధంగా ఎంత ధనం సంపాదించినా ఇంట్లో నిలబడదు. విపరీతంగా ధనం ఖర్చు అయిపోతూ ఉంటుంది. అప్పుల బాధలు కూడా ఎక్కువైపోతూ ఉంటాయి. మన నిత్య జీవితంలో కలిగే ఆర్థిక సమస్యలు తీరిపోయి అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకొని ఆనందమయ జీవితం గడపడానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించినట్టయితే ఇటువంటి సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. త్రిమూర్తులలో కోరిన వెంటనే వరాలు ఇచ్చేటువంటి వాడు పరమేశ్వరుడు. ఆర్తితో ఎవరు పిలిచినా వెంటనే కరుణిస్తాడు. అందుకే ఆయనను భోళాశంకరుడు అంటారు. ఎవరైతే ఎప్పుడూ ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారో వారు ఆ పరమేశ్వరుణ్ణి ప్రతిరోజు పూజించినట్టయితే అతి సులభంగా ఈ ఆర్థిక సమస్యల నుండి బయటపడిపోవచ్చు. ఎవరైనా సరే ఒక శివలింగాన్ని గనక ఇంట్లో పెట్టుకుని ప్రతిరోజు ఆ శివలింగానికి నీళ్లతో అభిషేకం చేస్తే చాలు, ఆ పరమేశ్వరుడి అనుగ్రహం వలన ఇంట్లో ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని శివపురాణంలో చెప్పబడింది. అయితే శివలింగం ఇంట్లో పెట్టుకోవడం అనేటువంటి విషయంలో చాలా మందికి చాలా అపోహలే ఉన్నాయి. శివలింగం ఇంట్లో పెట్టుకోవచ్చా అండి? శివలింగం ఇంట్లో ఉంటే ఏమైనా సమస్యలు కలుగుతాయేమో? చిన్న సైజులో ఉండే శివలింగమే ఇంట్లో పెట్టుకోవాలంట కదండి, పెద్దది పెట్టుకోకూడదంట కదండి. ఇలా రకరకాల అనుమానాలు, అపోహలు. శివలింగం ఇంట్లో పెట్టుకుని పూజిస్తే సమస్యలు తీరిపోతాయి గాని సమస్యలు ఎందుకు వస్తాయండి? సమస్త లోకాలను శాసించేటువంటి రావణ బ్రహ్మ కూడా శివలింగాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకొని ప్రతినిత్యం శివలింగానికి అభిషేకం చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించేవాడు. అందుకే ఆయన బ్రతికినంత కాలం అష్టైశ్వర్యాలతో తొలతూగాడు. శివలింగం అనేది 1 అంగుళం సైజు నుండి 11 అంగుళాల శివలింగం వరకు ఇంట్లో పెట్టుకుని పూజలు నిర్వహించవచ్చు. కానీ ఈ శివలింగాలు రకరకాలుగా ఉంటాయి. స్ఫటిక శివలింగం, పాదరస శివలింగం, మరకత శివలింగం, బాణ శివలింగం, ఇలా అనేక రకాలైనటువంటి శివలింగాలు మనకి అందుబాటులో ఉన్నాయి. మరి ఏ శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుని పూజిస్తే శీఘ్రంగా శివానుగ్రహం కలుగుతుంది అని అంటే గనుక బాణ శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుని పూజిస్తే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది. ఈ బాణ శివలింగాలు మీకు నర్మదా నది ఒడ్డున సహజ సిద్ధంగా దొరుకుతాయి. ఇవి ఎవరూ తయారు చేసినవి కాదు, సహజ సిద్ధంగా నీటిలో కొట్టుకొని వస్తూ ఉంటాయి. ఈ బాణ శివలింగానికి ఒక పురాణ గాథ కూడా ఒకటి ఉంది. అదేమిటంటే, పూర్వం బాణాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం కఠోరంగా తపస్సు చేసి శివుణ్ణి మెప్పించాడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి బాణాసురుడికి తన స్వరూపంగా ఒక బాణలింగాన్ని ప్రసాదించాడు. ఆ బాణలింగం బాణాసురుడి దగ్గర ఉన్నంతకాలం అఖండ ఐశ్వర్యంతో తొలతూగాడు. చేసే ప్రతి పనుల్లోనూ విజయం సాధించేవాడు. తరువాత ఆ బాణాసురుడు ఆ బాణలింగాన్ని ఏ విధంగా చేజార్చుకున్నాడు అనేది అదొక పెద్ద కథ. కాబట్టి శివుడి స్వరూపమైనటువంటి ఈ బాణలింగాలు మీకు నర్మదా నదిలో సహజ సిద్ధంగా దొరుకుతూ ఉంటాయి. కాబట్టి అక్కడికి ఎవరైనా వెళ్ళినట్టయితే అక్కడ నుండి ఒక బాణ శివలింగాన్ని తెప్పించుకొని ఇంటిలో ఒక పానపట్టంలో పెట్టి, పానపట్టము అంటే శివలింగానికి కింద ఉండే బేస్, ఈ బేస్ని పానపట్టము అంటారు. దీనిని పార్వతీదేవి స్వరూపంగా కూడా భావిస్తారు. ఆ విధంగా ఒక పానపట్టంలో పెట్టి ప్రతిరోజు కనుక పంచామృతాలతో అభిషేకం చేసినట్టయితే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది. ఒకవేళ ప్రతిరోజు పంచామృతాలతో అభిషేకం చేయడం కుదరని పక్షంలో
కాసిని నీళ్లు పోసి ఆ శివలింగంపై ఒక బిల్వపత్రం గాని ఒక పుష్పం గాని ఉంచి ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని మనసులో స్మరించుకోవాలి. ఈ విధంగా చేస్తే సమస్త పాపాలు నశించిపోతాయి. ఇంట్లో ఎప్పుడు అన్నపానీయాలకు లోటే ఉండదు. ఇల్లు అష్టైశ్వర్యాలతో కళకళలాడుతూ ఉంటుంది. కానీ ప్రతిరోజు శివలింగంపై కొన్ని నీళ్లైనా పోస్తూ ఉండాలి. ఒకవేళ మీరు ఆకస్మికంగా ఎక్కడికైనా బయటకు వెళ్ళవలసి వస్తే ఆ శివలింగాన్ని నీళ్ల గిన్నెలో కానీ నీళ్ల బిందెలో కానీ ఉంచాలి. లేకపోతే కనీసం కాస్త విభూతిని ఆ శివలింగంపై ఉంచాలి. ఈ విధంగా చేస్తే ఎటువంటి దోషము ఉండదు. ఇటువంటి ఆసక్తికరమైన మార్మికమైన విషయాలు ఇంకా తెలుసుకోవాలి అంటే కనుక వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని కనుక ఒకసారి కొట్టినట్టయితే ఇటువంటి ఆసక్తికరమైన వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరి ఆ విధంగా చేస్తారని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.